మంతెనగారి ఆశ్రమంలో ఇది రెండవ రోజు. మాకు అర్లీ మార్నింగ్ వేకప్ కాల్ ఉంటుంది మనకి 4:45. వేకప్ కాల్ రాగానే మనం తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగి యోగాకి వెళ్ళాలి. యోగా 5:30 to 7 వరకు యోగా కూడా చాలా చాలా బాగా చూపిస్తారు. ఇలా రోజు ఉంటుంది. యోగా ప్లేస్ చూడండి అసలు ఎంత బాగుందంటే, కృష్ణానది ఒడ్డున సన్ రైజ్ చూస్తూ ఇదొక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు మాత్రం. ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఎక్కడ రాదు అని కూడా అనిపించింది. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. యోగా తర్వాత మనకి 7:45కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మన బ్రేక్ఫాస్ట్ అడల్ట్కి కిడ్స్కి సపరేట్ కదా. కిడ్స్కి ఏమో ఇలా టిఫిన్స్ పెట్టారు, రాగి జావా అని, పాలని, బ్రెడ్ అని. అడల్ట్స్కి ఏమో ఇంకా జావా, రాగి జావా, మిల్లెట్ జావా అలా పెట్టారు. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత అడల్ట్స్కి ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్కి వెళ్ళి వాళ్ళు బిజీ అయిపోతారు. కిడ్స్ ఏమో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది కిడ్స్ వచ్చారు. 80 కిడ్స్ దాకా, 70-80 కిడ్స్ దాకా వచ్చారు. సో కిడ్స్కి ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు చక్కగా ఆడుకున్నారు. అడల్ట్స్ ఏమో ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్స్తో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటా. ట్రీట్మెంట్స్ అంటే ఇదిగోండి, ఇక్కడ రిఫ్లెక్సాలజీ అని, ఫుట్ మసాజ్ అని, బాడీ మసాజ్ అని, హెడ్ మసాజ్ అని, లేకపోతే ఇంకా రకరకాలుగా ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాసేపు ఆఫ్టర్నూన్ మనకి జిమ్ కూడా ఉంటుంది అందుబాటులో. జిమ్ కాసేపు చేసుకుని ఇలా ఆ తర్వాత ఈవినింగ్ కాసేపు మేము బోటింగ్ చేసాం. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్, కృష్ణానదిలో బోటింగ్ చేయటం. చాలా 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 బాగా నచ్చింది పిల్లలకు కూడా. తర్వాత నైట్ డిన్నర్ గారా, చాట్, సాస్ పెట్టారు అడల్ట్స్కి అండ్ కిడ్స్. నైట్ డిన్నర్ తర్వాత రోజు రాజుగారు స్పీచ్ ఉంటుంది. పాపం పిల్లలు అంతసేపు కూర్చోలేరు కదా అక్కడ. వాళ్ళకి ఆ 2 hours రాజుగారు స్పీచ్ ఉన్నంతసేపు పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది. ఆ 2 hours పిల్లలు చక్కగా అసలు ఎంత బాగా ఆడుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. వాళ్ళు ఎంగేజ్ చేయడానికి ఒక మేడం కూడా ఉంటారు. వాళ్ళని ఆడటానికి వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. ఆడుకుని వాళ్ళు అలసిపోయి హ్యాపీగా నైట్ పడుకుంటారు.